సేవియర్ స్టార్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాల్లో ఎవరు ఈ సేవియర్, ఏంటి ఈయన పని అంటే, ఆయన భుజము పైన రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన భుజము పైన రాజ్యభారం. అందుకే యూదాలో నుండి రాజదండము తొలగదు. ఆయన భుజం పైన దేవుడు రాజ్యభారమును పెట్టాడు. పరలోక రాజ్యభారం, భూలోక రాజ్యభారము కాదండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు రూట్ కాజ్, సమాధానమునకు అధిపతి అని ఆయన ఇలాగున ప్రఖ్యాతి నొందుతాడు ఈ భూమిపైన అని యెషయా ప్రవచించాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నక్షత్రం, ఇది సేవియర్ స్టార్, రక్షకుని యొక్క నక్షత్రం కనుక జ్ఞానులు ఆయనను పూజించడానికి వచ్చారు. లూకా సువార్త 1వ అధ్యాయము 30 నుండి 33 వరకు చూస్తే ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. ఇప్పుడే మనం పాడుకున్నాం, తరతరాలు యుగయుగాలకు ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వముల కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండ పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి ఈయన? యుగ యుగములకు దేవుడు. రాబోవు యుగమంటూ ఉంటే రాబో యుగములో పేరు పొందిన నామాలు ఏమైనా ఉన్నాయి అంటే వాటన్నిటికంటే హెచ్చైన నామం, అన్ని నామముల కంటే పై నామముగా దేవుడు తన కుమారుని నామమును హెచ్చించాడు. హల్లెలూయా.